ఎలా ఉందో. 4 రోజులు గడిచాయి. 2 ఏళ్ల చిన్నారి జాహ్నవి కనిపించకుండా పోయి 96 గంటలు దాటుతుంది. తన బిడ్డ ఎక్కడుందో ఎలా ఉందో అని ఆ కన్న తల్లి గుండె చెరువవుతుంది. కళ్ళ ముందు చిరునవ్వుతో ఆడుకోవాల్సిన బిడ్డ కోసం ఆ తల్లి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంది. ఇక్కడే కదా ఉంటుంది, ఏవైపోద్ది, కుక్క ఉంది కదా వెనకట్లా, ఎంత దూరం పోయినా నా దగ్గరే ఉంటుంది సార్. ఇంకా మరోవైపు వందలాది మంది సిబ్బంది అడవులను కొండలను జల్లెడ పడుతున్నా ఆ పసిపాప జాడ మాత్రం దొరకడం లేదు. కాకినాడ జిల్లా తూని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని సిహెచ్ అగ్రహారంలో సుంకర భవానీ గణేష్ దంపతులు నివసిస్తున్నారు. వీరు అక్కడ ఒక 5 ఎకరాల పామాయిల్ తోటలో కాపలదారులుగా ఉంటున్నారు. జూన్ 6వ తేదీ ఉదయం 11:30 గంటల సమయంలో నాన్న దగ్గరికి వెళ్తానని చెప్పి పరుగు తీసిన జాహ్నవి తిరిగి వెనక్కి రాలేదు. తండ్రి దగ్గరికి పాప వెళ్లలేదని తెలియడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. ఈ ఘటనలో చిన్నారితో పాటు వెళ్లిన పెంపుడు కుక్కే ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. 3 రోజుల తర్వాత తిరిగి వచ్చిన ఆ కుక్క వింత వింత సంకేతాలు ఇస్తుంది. తల్లి భవానీపై దాడి చేసి ఆమె చున్నీని నోటితో లాగి కొండల వైపు పరుగు తీస్తుంది. ఏదో క్లూ ఇవ్వాలని ఆ కుక్క ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తున్నా అది ఇచ్చే సిగ్నల్స్ అధికారులకు పెద్ద టాస్క్ గా మారాయి. ఒక గ్రామానికి చెందిన వ్యక్తి కొండ ప్రాంతంలో పాప ఏడుపు విని వెళ్లబోతే ఈ కుక్కే అతడిని అడ్డుకుందని సమాచారం. పోలీసుల గాలింపులో ఒక కీలక అంశం బయటపడింది. తోట చివరన ఉన్న ఫెన్సింగ్ వద్ద చిన్నారికి సంబంధించిన జుట్టును గుర్తించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ ఫెన్సింగ్ కింద నుండే పాప అవతలికి వెళ్ళిందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది జనవరిలో తండ్రి గణేష్ కు ఒక కారు విషయంలో జరిగిన పాత తగాదాల కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా పాపను అపహరించారా లేక దారి తప్పి అడవిలోకి వెళ్ళిందా అనే అనుమానాలు ఉన్నాయి. పెద్దపురం డివిజన్ కు చెందిన 200 మందికి పైగా పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ మరియు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఈ 1000 ఎకరాల కొండలు లోయల ప్రాంతాన్ని అనువనువు గాలిస్తున్నారు. డ్రోన్ కెమెరాలు, డాగ్ స్క్వాడ్లను రంగంలోకి దించారు. అక్కడ ఉన్న ఓపెన్ బోర్ బావుల విషయంలోనూ తనిఖీలు చేస్తున్నారు. పాప ఆచూకీ తెలిపిన వారికి 1 లక్ష రూపాయల నగదు బహుమతి కూడా ప్రకటించారు. చిన్నారి అదృశ్యం కావడానికి ముందు తన చెల్లెల్ని ఊయల ఊపుతూ ముద్దుగా మాట్లాడిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా అందరినీ కన్నీరు పెట్టిస్తున్నాయి. ఆ పసిపాప క్షేమంగా తిరిగి రావాలని, ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో వెలుగు నిండాలని మనమందరం కోరుకుందాం.